అందరికీ నమస్కారం. ఇంకా ఇలా అటుకులతోటైతే ఈ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉన్నది. సమ్మర్ వచ్చిందంటే మనకు ఎంత ఈజీగా చెయ్యని ఒకరోజు చేసింది ఒకరోజు చేసుకోకుండా మనము పెరుగుతోటైనా మనకు చల్లతోటైనా ఇలా గడిపేసుకోవచ్చు సమ్మర్ మొత్తం. ఇలా మనం అటుకులను 2 గుప్పిళ్ళు తీసుకున్నాము. శుభ్రంగా దొడ్డు అటుకులు తీసుకోవాలి, సన్నవి తీసుకోకూడదు. శుభ్రంగా కడిగి పూర్తిగా నీళ్ళు వంచని అవసరం లేదు. కొన్ని అడుగున ఉన్నా ఏం కాదు, పంపేసినా ఏం కాదు. ఇంకా అవి పక్కన పెట్టేసుకోవాలి, మూత పెట్టేసుకొని. ఇలా టమాటాలు అయితే మా చెట్లు 2-3 చెట్లు ఉన్నాయి. 2-3 రకాల సైజులు వెళ్ళినాయి. చెర్రీ టమాటో ఒకటి, కొంచెం పెద్ద టమాటో ఒకటి. ఇలా టేస్ట్ అయితే మస్తు ఉన్నది చెర్రీ టమాటా. 4 రోజులకు ఇన్ని, 3 రోజులకు ఇన్ని అయితే పండు పండుతాయి. చెట్టు మీద పండు పండినాకనే దింపుతాను. చాలా టేస్ట్ ఉన్నాయి. మనం ఈ అటుకులలోకి అయితే ముందు అన్నీ రెడీ చేసుకోవాలి. టమాటాలు, పచ్చిమిర్చి, క్యారెట్, కీరదోస, ఉల్లిపాయ, నిమ్మకాయ, ఇంకా ఉన్నాయి వేసేటి వేసుకుంటూ చూసేద్దాము. వీటితోటే అయిపోదు. అసలు మేము తినని కూడా ఇప్పుడు ఈ ఛానల్ పెట్టడం వల్ల కొత్తవి కూడా మేము కూడా నేర్చుకొని అసలు టేస్ట్ చూస్తేనైతే ఎంత బాగుంటానేయో, చాలా బాగుంటాయి. ఇంకా ఇలా పూల్ మకానా తీసుకొని లైట్గా వేయించేసుకోవాలి. మనం చిన్న మంట పెట్టేసి వేయించుకున్నాక లాస్ట్కి అవి మంచిగా వేగినాక ఇట్లా నలిస్తే పొడి పొడి అయ్యేలాగా వేగినాక కొంచెం నెయ్యి, ఉప్పు, కారం చల్లి పక్కన పెట్టేసుకోవాలి. కొన్ని పల్లీలు కూడా వేయించి పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ అటుకులు అయితే పొడి పొడి మంచిగా నానిపోయినాయి, వాటర్ లేకుండా పొడి పొడి నానిపోయినాయి. ఇంకా ఇలా మనము అలానే వదిలిపెట్టకుండా గంటతోటి మొత్తం లూజ్ చేసి విడివిడిగా చేసేసుకోవాలి. ముద్ద ముద్దలాగా లేకుండా పొడి పొడిలాగా ఉన్నాయి. ఇలా కదిలేయగానే ఇలా అయిపోయినాయి. ఇంకా దీంట్లో మనకు 2 గుప్పిళ్ళ దొడ్డు అటుకులకు మనకు ఒక 1/2 లీటర్ పెరుగు అయితే పట్టింది. పెరుగు అంత వేస్తేనే మంచిగా ఉంటుంది. ఇంకా టమాటా, కీరదోస, ఉల్లిపాయ, మనకు క్యారెట్, ఇంకా బీట్రూట్ ఉంటే వేసుకోవచ్చు, కానీ పిల్లలు తినే వాళ్ళని బట్టి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒకటే వేసాము, ఎందుకంటే చిన్న పీసులు తింటారు తినరు అని. సన్నగా కట్ చేసేసుకోవాలి. ఉప్పు, కారం తప్పనిసరి. కొంచెం వేయించిన జీలకర్ర పొడి, కొంచెం చాట్ మసాలా, కొంచెం ఆమ్చూరు, కొంచెం మిరియాల పొడి, ఇవి కూడా తప్పనిసరి వేసుకోవాలి. వేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది. కొంచెం కొంచెం వేసుకోవాలి. ఈ ఆమ్చూరులా మనకు చాట్ మసాలాలో కొంచెం సాల్ట్ ఉంటుంది. సాల్ట్ కూడా చూసుకుంటూ వేసుకోవాలి. మనం ఇలా మనకు తామర గింజలు పూల్ మకాన వేయించినప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసాం కదా, దాన్ని గుర్తుపెట్టుకొని వేసుకోవాలి. ఇంకా ఇందులోకి అయితే 1/2 లీటర్ పెరుగు అయితే పట్టింది. టేస్ట్ అయితే సూపర్ ఉన్నది. అసలు మనము సమ్మర్లో వారానికి 1 రోజు 2 రోజులు చేసుకోవచ్చు. టిఫిన్ చేసే టైం లేనప్పుడు ఇది చేసుకోవచ్చు. చేత కానప్పుడు ఒక చుక్క ఆయిల్ లేకుండా మనకి ఈ రెసిపీ తయారవుతుంది. ఇంకొక రకం ఇంకో వీడియోలో చూసేద్దాము. ఇది ఒక రకము ఆయిల్ లేకుండా. మనం నైట్ అయినా రైస్ తినకుండా ఇది తిని ఉండొచ్చు. పొద్దున మనం టిఫిన్ చేసుకోకుండానైనా ఇది తిని ఉండొచ్చు. సమ్మర్లో ఇలాంటిది తిన్నామంటే మనకు ఎంత చల్లగా ఉంటుందో, అసలు పొట్ట నిండిపోతుంది, చల్లగా ఉంటుంది. అసలు మనకి ఎక్కువ స్టవ్ తోడు కూడా పని లేకుండా ఈజీగా అయిపోతుంది. ఇంకా ఈ లూజ్ ఉండేటట్టు కలుపుకోవాలి. మనకు అటుకులు నానినాయి కాబట్టి మళ్ళీ గట్టి పడదు. ఇంక ఇది సాయంత్రం వరకు ఉన్నా కానీ ఏం గట్టి పడకుండా ఇదే లూజ్ తోటి ఉంటుంది. ఇంకా మనం ఇది అయితే తినే ముందు వేసుకోవాలి. వేయించినవి పల్లీలను పూల్ మకానా మనం తినే ముందు వేసుకోవాలి. ఇదంతా కలిపి రెడీగా పెట్టుకొని మనము ఎప్పుడైతే తినడానికి బౌల్ వేసుకుంటామో అప్పుడు ఇవి వేసుకొని కలుపుకున్నామంటే మంచిగా కొంచెం కరకర క్రిస్పీగా చాలా టేస్ట్ ఉంటాయి. పల్లీలను ఈ పూల్ మకానా మంచి టేస్ట్ ఉంటాయి. ఇంకా ఉత్తగా కొందరు పిల్లలు ఇవి తినలేరు, కానీ ఇందులో వేసినామంటే మంచిగా పెరుగు పట్టుకొని నిమ్మరసం కూడా తప్పనిసరి పిండుకోవాలి. మనకు కొంచెం పుల్లటి పెరుగు వేసుకోవాలి. కొంచెం పులుపు పెరుగు తక్కువ ఉన్నప్పుడైనా, పెరుగు పులుపు తక్కువ ఉన్నప్పుడైనా, లేకుంటే పులుపు ఉన్నా కానీ నిమ్మరసం వేసుకుంటే అది వేరే టేస్ట్ ఉంటుంది. కొంచెం నిమ్మరసం పడ్డదంటే తప్పనిసరి దీనికైతే ఒక వక్క పిండేసాము. పులుపు సరిపోయింది, మంచి టేస్ట్ అవుతున్నది. ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. సమ్మర్లో ఇలా రకరకాలు మనము జావలే కాకుండా ఇలాంటి పిల్లలు తినేలాగా మనము
జావలు తినాలంటే పిల్లలు తినలేరు. ఇలాంటివి పెట్టుకుంటూ మధ్య మధ్యలో కొంచెం కొంచెం జావా, మిల్లెట్స్ అలవాటు చేయాలి.